शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అంటే శ్రీ గు వేదముల నుంచి గ్రహించబడినది ఆ స్మృతి అనేది కూడా మామూలుగా స్మృతి అంటే అర్థం మననం చేసుకోవటం. కాబట్టి వేదంలో చెప్పబడినది మననం చేసుకోవడానికి వీలుగా స్మృతులు ఏర్పడ్డాయి. కాబట్టి అందులో చెప్పింది కూడా మనము ఆ విధి విధానాలని అవలంబించి తీరాలి. అప్పుడే జన్మ సార్థకత, అట్లీస్ట్ ఉత్తమ జన్మ, మళ్ళీ జన్మలో చనిపోయిన తర్వాత అనేవైనా కలుగుతాయి. కాబట్టి శృతి నుంచి గ్రహించినవి స్మృతులుగా వచ్చాయి. ఆ తర్వాత అనుత్తమ, ఇప్పటి వరకు మనకి ఆ గర్భస్థ శిశువుతోటి, అంటే ఇక్కడ గర్భస్థ శిశువు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే చెప్పుకున్నాం కదా, ఉన్నది ఆ పరబ్రహ్మమే. అంటే ఆ లోపల నుంచి ఆ ఏర్పడిన, ఎక్కడో మీరు బయటకు వచ్చాక తెలిసాక అని కాకుండా ఆ గర్భస్థ శిశువులో కూడా ఆ అమ్మే అలా ఏర్పడడానికి కారణం. సైన్స్ ఎంత చెప్పినా కూడా అసలు అలా ఏర్పడడానికి ఏమిటి అంటే ఆ మహాశక్తిని, ఉన్న ఆ పరబ్రహ్మ శక్తిని సరెండర్ అవ్వాలంతే. ఇంకా అంతే తప్ప దానిలో అది ఇది అని పీకి అలా ఉండకూడదు. కేవలం ఆ అంటే అఖండమైన శక్తికి దేనికి ఇంకా రుజువులు సాక్ష్యాలు తెలిసిన తర్వాత, అంటే మీరు అనుభవించిన తర్వాత అని కాదు, ఇంత విన్న తర్వాత కూడా ఇంకా మనకి రుజువులు సాక్ష్యాలు అవసరమైతే ఇక వాడు ఎప్పటికీ బాగుపడ్డు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దేనికి రుజువు సాక్ష్యం? బాహ్య ప్రపంచంలోనే వాడికి ఇష్టమైన వాళ్ళు ఏదో ఉంటే గుడ్డిగా నమ్మేస్తాడు. మరి ఇంత అపారమైన శక్తి ఉందిరా, ఒరే నువ్వు చూడడానికి నడవడానికి అంతా నేనే కారణం, కేవలం ఇదే అనుకుంటున్నావా? ఒక జీవి పుట్టడానికి కారణం అంటే ఆ లోపల తల్లి గర్భంలో ప్రవేశించేది ఎప్పటి నుంచి ప్రవేశిస్తోంది అన్ని చెప్తుంది, ఎలా మార్పులు జరుగుతాయో చెప్తుంది. సైన్స్ ఎన్నో పరిశోధనలు చేస్తే వాళ్ళకి తెలిసి, అమ్మ ఏం పరిశోధనలు చేయలే, ఆవిడ చెప్పింది అంతే, ఇది అలా అని. వాడికి ఆ బుద్ధి ఇచ్చింది, ఆ స్ఫురణ ఇచ్చింది కాబట్టి వాడు సైన్స్ లో కనుక్కోగలిగాడు. కాబట్టి మేధాశక్తి కూడా ఆవిడ అని చెప్పబడింది కదా. కాబట్టి అనుత్తమ, ఈవిడ కన్నా ఉత్తమమైన దేవతలు అంటే ప్రతిభ కలిగిన దేవతలు అనండి, నమస్కరించడానికి యోగ్యమైనది ఈవిడొక్కతే. అంటే ఈవిడే కాబట్టి అనుత్తమ అని చెప్పబడుతోంది. సర్వోత్తమ దేవత అన్యాహ. కాబట్టి ఈవిడికి సమమైన వాళ్ళు, అధికమైన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నతు తత్ సమోహ్య అధిక కుతో అన్యాహ, ఎవ్వరూ లేరు. శృతి చెప్పింది, స్మృతి కూడా అదే చెప్పింది. వాళ్ళు చెప్పక్కర్లే, అదే ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ జీవుడి యొక్క బుద్ధి అటు ఇటు వెళ్తుంది కాబట్టి, ఒరే వేదంలో కూడా అదే చెప్పారా, వేదం నుంచి గ్రహించిన స్మృతుల్లో కూడా అదే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా వేరేగా అంటే అవన్నీ కూడా ఆ మొదటి నామాలతో కలిపి చెప్పారు. ఆ మధ్య సంస్థ, గర్భస్థ శిశువు దాన్ని. కాబట్టి ఇక్కడ అమ్మ తప్ప అన్యమైనది అంటే ఇంకొక అధికమైన దేవత లేదు అని చెప్పబడింది. అలా అని వేరే వాళ్ళని కించపరచమని కాదు, మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారే గొప్పవాళ్ళు అన్న దృఢమైన సంకల్పం మీలో లేనప్పుడు మీ ఆరాధన వృధా అవుతుంది. అందుకే చెప్తాం కదా, ఈ ఒక రోజు ఇక్కడికి, ఇంకో రోజు ఇంకో దగ్గరికి అలా పరుగులు పెట్టక్కర్లేదు, ఒక దైవాన్ని నమ్మితే చాలు. అలాగే ప్రతిరోజు ఒక దైవానికే ఆరాధన చేస్తే నీ భక్తి దృఢపడుతుంది. అలా కాకుండా రోజుకు ఒక దైవాన్ని ప్రార్థిస్తానండి అంటే దృఢం ఎప్పటికీ అవ్వదు. ఈ రోజు ఆ రోజు అంటే ఎంత చికాకో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి హాయి, అదే 10 వస్తువులు ఉన్నాయనుకోండి ఏది వాడుకోవాలో తెలియదు. అలాగే ఒక దైవం. కాబట్టి యోగము అంటే ఏకత్వం పొందాలి అంటే ఒకటే ఉండాలి. ఒకటే అయినప్పుడే
అంతేగాని పక్కవాడు ఏం పూజ చేస్తే నేను అదే చేస్తా అంటే రెండు ఆ కథలు తెలుసు కదా, తపస్సు చేసి అట్లా పోతా. అందుకని ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్న. నువ్వు ఒక్కడిగానే పుట్టావు, అయితే కవలలు లేరా అని మళ్ళీ అనవసరమైన ప్రశ్నలే. అక్కడ కూడా విడివిడిగానే పుట్టారు కానీ ఒక నిమిషం అట్లా తేడాలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మన బుద్ధిని వక్రం మార్గంలోకి వెళ్ళనివ్వకూడదు. ముగ్గురు పుట్టిన వాళ్ళు ఉన్నారు, నలుగురు పుట్టిన వాళ్ళు ఉన్నారు, అదో కథ అదంతా. కాబట్టి ఇక్కడ ఎలా ఎవరికి వాళ్ళు విడివిడిగానే ఉన్నారు కానీ ఇది కాదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే తరించాలి అంటే ఏకత్వమే నీకు మార్గం తప్ప వేరేగా లేదు. సామూహికంగా మేము తరిస్తామండి అంటే అక్కడ లేదు. ఎందుకంటే ఎవడి బుద్ధి వాడిది. అందరికీ ఒకే రకమైన ఆ భక్తి ప్రపత్తులు ఉండవు. బుద్ధి క్షణానికి ఒకటి మారుతూ ఉంటుంది. ఒకటి ఎస్ అంటే ఒకటి నో అంటాడు. సరే, అవన్నీ అనవసరమైన ఇవి. కాబట్టి ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఏకత్వమే సర్వశ్రేష్టమైనది. ఆ యోగం అనండి, ఏకత్వం అనండి, ఒక దైవాన్ని అలా పరిపూర్ణంగా విశ్వసించటం వల్ల భక్తి దృఢమయ్యి, అంటే అది నెక్స్ట్ స్టేజ్ అద్వైతానికి తీసుకువెళ్తుంది. అది ఏమిటి అనేది నువ్వు దైవాన్ని ఎలా ప్రార్థిస్తున్నావు, ఎలా ఉపాసిస్తున్నావు అంటే పర్సెంటేజ్ అలా ఉంటుంది అది. కాబట్టి అక్కడ ఇప్పుడు అమ్మనే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆవిడే సర్వశ్రేష్ఠురాలని చెప్పకూడదు. పుణ్యకీర్తి, ఆవిడకి చాలా ప్రఖ్యాతి ఉంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నట్టుగా. ఉపాసనలు, స్తోత్ర పారాయణలు, నామపారాయణ ఇవన్నీ కూడా ఆవిడ అతి పుణ్యప్రదములు. అంటే ఆ స్తోత్రాలు పారాయణ చేస్తే పుణ్యం ఇస్తుంది. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో తెలియాలి. ఆవలించి చేస్తే కొంత పుణ్యం పోతుంది, దిక్కులు చూస్తే కొంత పుణ్యం పోతుంది. ఇలా మీరు స్తోత్ర పారాయణ చేస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలు లేకుండా దిక్కులు చూస్తూ మధ్యలో అది ఇది ఏది చేసినా పుణ్యం అంత రాదండి. దేనికైనా లెక్కే. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ రామ, ఎందుకంటే 2 అక్షరాలే తీసుకుంది, పెద్ద అక్షరాలు ఎందుకులే అని. రామ అక్షరంలో నిజంగా రాముణ్ణే ధ్యానం చేస్తూ రా అంటే నీకు అప్పుడు ఆ కాస్త పుణ్యమైనా ఇచ్చేస్తుంది. మీరు అంత అతి భక్తి శ్రద్ధలతో అన్నప్పుడు రామ మొత్తానికి ఇస్తుంది, ఎందుకంటే కరుణా స్వరూపరాలు. అలా కాకుండా చెప్పాను కదా, ఆవలిస్తున్నావు, నిద్రపోతున్నావు, సగం నిద్రపోతున్నావు. ఒక ఆవిడ అనేది ఎప్పుడు లలిత చదివినా నాకు నిద్ర వస్తుందని. ఆవిడకి ఎన్నేళ్ళు వచ్చినా సరే నాకు నిద్ర వస్తుంది, ఏం చేయాలి, నిల్చుని చదవమని చెప్పాను. నిల్చుని చదవండి, లేదా పైన ఎండలో నిల్చుని చదువుకోండి కొన్ని రోజులు, అప్పుడు నిద్ర రాదు. శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే నిద్ర ఎందుకు వస్తుందండి? గట్టిగా చదవాలి అంతే తప్ప నాకు నోటికి వచ్చింది కదా అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకుంటే. కాబట్టి నిద్ర పారవస్యం కాదు, నిద్ర వేరు, పారవస్యం వేరు. అది ఆ తేడా మీకు తెలుస్తుంది. కాబట్టి పొరపాటు పడరాదు. ఆహా నాకు నిద్ర వచ్చిందంటే భక్తి పారవస్యం వల్ల అనుకుంటే అహంకారం పెరుగుతుంది. కాబట్టి చాలా జాగరూకతగా అన్నారు. నామపారాయణ ఇవన్నీ కూడా పుణ్యప్రదములు, అంటే పుణ్యాన్ని ప్రసాదిస్తాయని. ఇవి భక్తులకు భుక్తి ముక్తులనే కాక జ్ఞానాన్ని కూడా చేకూరుస్తాయి. ఇంత సందేహమే లేదు. ఎందుకంటే ఆవిడ ప్రార్థించడం వల్లే జ్ఞానం కలిగింది. నేను చక్కగా ఢంకా వాయించి మరీ చెప్పగలుగుతాను. నాకు జ్ఞానం అంటే తెలియదు, అది ఏమిటో కూడా తెలియదు అసలు. జ్ఞానం అంటూ అలా ఉండదు. అమ్మని ప్రార్థించడమే తెలుసు అంతే. సర్వకాల సర్వ అవస్థల యందు ఆవిడే. ఎప్పుడు కూడా క్రెడిట్ తీసుకోలేదు, ఆవిడనే. అలా పట్టుకున్నాను కాబట్టి ఆవిడ ఆశ్చర్యంగా, అంటే నాకే తెలియకుండా ఆవిడ అది ప్రసాదించింది. ఎవరికైనా అంతే ఆవిడ, ఎందుకంటే అందరూ ఆవిడ పిల్లలే. ఎవరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎలా అవుతారు? కలికాలంలో తల్లులు ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడవచ్చేమో కానీ చూడరు అనడానికి లేదండి. తల్లులు చూస్తారు, కలికాలం కదా అని అనక్కర్లా, వాళ్ళ బుద్ధి అంతే. ఏదో ఇక్కడ ఇది కలియుగం కాబట్టి కలికాలం అంటూ ఉంటారు. కలికాలం అయితే మటుకు మంచి తల్లులు లేరా, భక్తులు లేరా, జ్ఞానులు లేరా? బోళ్ళు మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రతి యుగంలోనూ ఆయన అందరినీ చూపిస్తాడు. ఎవరినో ఒకళ్ళని పట్టుకుని అయినా తరించకపోతాడా వీడు అని. అందువల్ల జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇక సరే, కీర్తి ఇవన్నీ అను. కాబట్టి పుణ్యాన్ని చేకూర్చగల దేవతలలో పరమేశ్వరి ముఖ్యాతి ముఖ్యురాలు కాబట్టి పుణ్యకీర్తి అన్నారు. శివుడైనా అంతే. ఇక్కడే మనం మళ్ళీ ఇక్కడికి టర్న్ అయిపోకర్లా,
అమ్మయ్య ఇప్పటి నుంచి అమ్మవారినే పూజ చేద్దామని. మళ్ళీ శివుడిని తీసుకుంటే శివుడే గొప్పవాడని వస్తే మళ్ళీ అటు, అందుకని అటు ఇటు పోకుండా ఒకళ్ళని పట్టుకోండి చాలు. ఆ ఒక్కరే మిగతా వాళ్ళు అనుకోవాలి. చెప్పాను కదా, ఏ గుడికి వెళ్ళినా మీరు అమ్మ స్తోత్రమో మీకు వచ్చిన స్తోత్రం ఏది భక్తిగా మీరు చేస్తారో దాన్ని చదవటంలో దోషం లేదు. పైగా అక్కడ కాశీ వెళ్ళినప్పుడు హనుమాన్ చాలీస చదువుతూ లలిత సహస్రనామంలోకి వెళ్ళిపోయాను నేను. పక్కన వీళ్ళు ఏం చదువుతున్నావమ్మా వెళ్ళిపోయావు అక్కడ కానీ. సరే ఫోన్లే వచ్చాను, నేను మాట్లాడలేదు, సైగ చేశాను, కంటిన్యూ చేద్దాంలే అని. మళ్ళీ అందులోంచి మళ్ళీ హనుమాన్ చాలీసాకి వచ్చి మొత్తానికి ఏదో రకంగా తర్వాత అదే చెప్తా, ఏదైతే అంటే స్తోత్రమే కదా, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళింది కదా అని మనం ఎందుకు అనుకోవాలి, అది అమ్మ కాదని ఎందుకు అనుకోవాలి, అలా జరుగుతూ ఉంటుంది. అది తెలుస్తుంది, తెలిసినా ఆపక్కర్లా, అయ్యో ఏంటి దోషం జరిగిందని. నేనైతే అలా ఆపను. వచ్చింది కదా సరే ఇది కంప్లీట్ చేద్దాం, ఎక్కడో మళ్ళీ అక్కడికి తీసుకెళ్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, ఏదో రకంగా పూర్తి చేస్తుంది. కోరిక ఉంటే కదండి ఏదైనా అదే చదవాలి, కోరికలు ఏం లేవు కదా. సమయం ఉంది, గుళ్ళోకి వెళ్ళాం, ఒట్టిగా ఎందుకు చదువుకుందాం, అది చదివితే అలా జరుగుతుంది. బయటికి చదివినా సరే జరిగిందని. వీళ్ళ ఏం పర్వాలేదు, నాకు నవ్వు వస్తుంటుంది. అప్పుడు నవ్వొచ్చినా నేనైతే ఆపను. ఎలా అయితేనే స్తోత్రాన్ని కంప్లీట్ చేయాలి. ఆవిడ చేస్తుంది. లలిత కూడా చూడండి ఒక్కొక్కసారి ముందుకి వెనకలు వెళ్తుంది, నేనేం దాని గురించి పట్టించుకోను. మొత్తానికి ఆ శివశక్తి అయితే వచ్చే వరకు చదువుతాను. అది అరగంట అయినా గంట అయినా లేవను అక్కడి నుంచి. నవ్వుతుంటాను, అమ్మవారిని చూసి ఏంటమ్మా అలా చేస్తున్నావు అంటుంటాను, మనసులోనే అనుకుంటాను కానీ ఆపను. అలా అటు ఇటు మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తాను. అంటే అది భక్తి అలా ఉండాలి, అంతే తప్ప అయ్యో తప్పు చదివేశానని చెప్పలేసుకుని ఎందుకండి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి, చాలా మొదట్లో అయితే అసలు పుస్తకం లేకుండా ఎప్పుడు చదవలేదు, ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడన్నా సాయంత్రాల్లో ఎప్పుడో అనుకున్నప్పుడు ఏదో ఒట్టిగా కూర్చుని చదువుకుంటున్నప్పుడు అలా జరుగుతుంది. ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏమవుతుంది వెళ్తే, అందరూ దేవుళ్ళేగా, అందరూ గొప్పవాళ్ళు కాబట్టి అమ్మ ఇది ఇస్తుంది ఆయన ఇవ్వడు అని మనం ఏమి భావన చెయ్యక్కర్లా. అందరూ గొప్పవాళ్ళే, అందరూ మనకి ఏదైనా ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, భుక్తి ముక్తులు రెండు ఇస్తారని చెప్పారు కదా. మన భక్తి విశేషమే గొప్పది. కాబట్టి ఆ భక్తి, ఆ దృఢ విశ్వాసం, నమ్మకం అండి. నమ్మకంతో చేయండి, నమ్మకంతో చేస్తే సత్యనారాయణ స్వామి కథ లేదు మళ్ళీ చెప్పుకోవచ్చు పిల్లలు. మరి ఆయన కోపం వచ్చింది కదా, రాజుగారు అలా తృణీకరించి వెళ్తే వాళ్ళకి ఏం తెలుసు, భక్తిగా చేశారంటే ఓ రాయి పెట్టి చేశారు. కాబట్టి ఇక్కడ భక్తే ఎప్పుడైనా ముఖ్యమైనది, వేరేదేమీ లేదు. ఇందాక ఇప్పుడు కజ్జగా ఒక ఆవిడ, ముసలావిడట, ముసలావిడ అంటే పాపం ఆవిడకి భక్తి తప్ప ఏం తెలియదు, బాగా పేదవాళ్ళు, ఒకడే కొడుకు. సరే వాడు ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఆవిడకి ఆ అంటే ఇంకా వేరే స్తోత్రాలు ఇలాంటివి ఏవి రావు, ఒట్టిగా ఆయన్ని ప్రార్థించడం అంతే. ప్రార్థించడం అంటే నువ్వు ఉన్నావు నాకు అని అంటాం తప్ప ఆవిడకి ఏం లేదు, తెలియదు. సరే మొత్తానికి ఒకసారి ఆ పిల్లవాడికి బాగా జ్వరం వచ్చింది. అయితే మరి డబ్బులు లేవు, అందుకని ఆవిడ అలాగే కొడుకు దగ్గర కూర్చుని, స్వామి నువ్వు ఉన్నావు కదా, నువ్వే రక్షిస్తావన్న ధైర్యం ఉంది కాబట్టి నీ ఇష్టం, ఎలా రక్షించుకుంటావో నువ్వే రక్షించుకో నా కొడుకునంది అని ఆయన్నే ప్రార్థన చేస్తూ అలా కూర్చుంది. ఆ అర్ధరాత్రి ఒక అతను వచ్చి తలుపు కొట్టి కాస్త మంచినీళ్ళు ఇవ్వమన్నట్ట. స్వామి నేను ఇప్పుడు లేచి రాలేను, నా కొడుకు ఇలా చాలా అంటే, పర్వాలేదు నువ్వు మంచినీళ్ళు వాడికి తగ్గుతుంది అన్నట్ట. సరే అని చెప్పి లేచి వెళ్ళి ఆయనకు మంచినీళ్ళు ఇస్తే ఆ నీళ్లు అతని మీద చల్లి, ఇక నీ కొడుకు జన్మలో రాదులే అని వెళ్ళిపోయారు. ఈవిడ గమనించలేదు అతను అదృశ్యం అవటం అనేది. ఆవిడ గోళ్ళ ఆవిడ ఉంది, అమ్మయ్య కొడుకు తగ్గింది కదా. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసింట, ఎవరు పిల్లని ఇవ్వట్లేదు, కాస్త పెళ్లి చేయొచ్చు కదా అంది. అంటే సరేనని ఒక అంటే గుళ్ళో కూర్చుని ఒక దగ్గర ఎక్కడో బయట కూర్చుని ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఎవరు లేరు. కాస్త పెళ్లి చేయవయ్యా నా కొడుక్కి, నాకైతే సంబంధం లేదు, నీకే, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి ఇచ్చేస్తావని నాకు నమ్మకం అంది. అంటే సరే ఈలో మళ్ళీ ఒక వృద్ధుడు వచ్చారు, వచ్చి ఏమిటి ఇక్కడ కూర్చుని అలా చేస్తున్నా అన్నట్టు. ఏం లేదు స్వామి నా కొడుక్కి పెళ్లి కాలేదు అందుకని ప్రార్థన చేస్తున్నాను అంతే. అవుతుందిలే వెళ్ళు అన్నట్టు. తర్వాత ఒక సంబంధం వచ్చింది, అప్పటి వరకు ఎవరు వీళ్ళని చేసుకోవడం అంటే మరి డబ్బులు లేవుగా పాపం. సరే మొత్తానికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళయ్యాక అయిపోయింది, ఆవిడ ఇంకేం అట్లా అని ఆవిడ ఏం అడగట్లేదు, డబ్బులు ఇమ్మని అవన్నీ అడగలేదు.
ఇవి కంపల్సరీ ధర్మాలు కదా, అందుకని అడిగింది. దాని తర్వాత అందుట, స్వామి అందరికీ నువ్వు తొందరగా కనపడతావని అంటారు, నాకు ఎప్పుడు కనపడలేదేమిటి, ఒకసారి నిన్ను చూడాలని ఉంది అని ఒక గుళ్ళో కూర్చుని కనపడచ్చు కదా నువ్వు, నాకు నువ్వంటే చాలా భక్తి అదా అని ఏదో ప్రార్థన చేసుకుంటుంది మనసులో, మాటల రూపంలో. ఆవిడకి ఏం స్తోత్రాలు రావు. ఆ సమయంలో ఎవరు లేరంటే ఒక బాగా ప్రకాశం వచ్చి ఇంత ముందు కనపడిన ఆ ముసలాళ్ళు ఇద్దరు కనపడ్డారు. కనపడి, నువ్వు గుర్తించలేదు, నేను నీకు ఆల్రెడీ ఎప్పుడోనే దర్శనం ఇచ్చా అన్న. అంటే అక్కడ భక్తికి లొంగాడా దేనికి? ఇలాంటివి మనం చాలానే చెప్పుకున్నాం కదా, బోళ్ళు చెప్పుకున్నాం ఇలాంటివి. ఇవాళ కొత్తగా చదివా కదా అని చెప్పారు. అంటే ఆ పరమేశ్వరుడు ఎవరినైనా సరే అక్కడ స్తోత్రాలు రావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అక్కర్లేదు. నీ భక్తి, నీ శ్రద్ధ ముఖ్యం. ఆ అనన్య భక్తి అంటే దృఢ విశ్వాసం, అంతేగాని వీళ్ళు చెప్పగానే మార్చుకుని వాళ్ళు చెప్పగానే మార్చుకుని ఉండకూడదు. బుద్ధి వక్రంగా వెళ్ళకూడదు. నేను నమ్మానయ్యా, ఎవరో వచ్చి అంటారు ఎందుకు అలాగా, చూడు నేను ఈ దేవుని ప్రార్థన చేసా బోళ్ళంతా వచ్చేసింది, అలా వెళ్ళకూడదు. పర్వాలేదులే ఎప్పటికో అప్పుడు ఆయనే తీరుస్తాడు అన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆ భక్తే అసలైంది. కాబట్టి అలాంటి భక్తి ఉంటే పుణ్యము వస్తుంది, పురుషార్థము లభిస్తుంది. పురుషార్థము అంటే జ్ఞానం. పుణ్య లభ్య భగవతీం శివాం. అనేకములైన పూర్వజన్మలయందలి నిష్కామతయ పరమేశ్వర అర్పణ బుద్ధితో చేసిన సుకృత ఫలముగా వర్తమాన జన్మయందు పరమేశ్వరి భక్తి కలుగుతుంది అన్నారు. దీనికి కూడా పూర్వజన్మతో, ఎందుకంటే ఈ జీవి ఎంతసేపు అవే ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి పూర్వజన్మలో వచ్చింది, వీడికి ఇలా వచ్చింది, ఎంతసేపు పక్కవాడిది అవి చూసుకుంటాం, ఉన్నది మర్చిపోతాడు వాడు. ఎంతసేపు తెలియని వాటి గురించే వీడికి ఆత్రం. ముందు జన్మ ఏంటి, తర్వాత జన్మ ఏంటి, ముందు ఈ జన్మ గురించి ఆలోచించరా, ఎలా తరించాలో, తర్వాత వాటి సంగతి. అవి ఎందుకు? ఒకటి జరిగిపోయింది, తర్వాత జరగబోయేది నీకు తెలియదు, వాటి గురించి తాపత్రయం దేనికి? అందుకని ఇక్కడ చక్కగా ఆవిడ చెప్పింది, ఆ పరమేశ్వరి భక్తి కలగాలి అంటే ఆ యొక్క పుణ్యమే ఉండాలిరా నీకు అని చెప్పింది. అప్పుడు తిరిగి గర్భవాస క్లేశం ఉండదు. పురాకృత పుణ్యకర్మ వశమున నిత్య అనిత్య వస్తు వివేచన, ఇక్కడ ఈ అత్ర అర్థఫల భోగ విరాగము, శమధమాది సాధన సంపత్తి, ముముక్షత్వము అను ముక్తి సాధన సంపత్తి కలుగుట మూలమున గాని ఉపాసన సిద్ధి లభించదు గాన పరమేశ్వరి పుణ్యలభ్య అని అనబడుతుంది. పరమేశ్వరి ప్రాపకమునకు అంటే అనుగ్రహానికి సత్కర్మాచరణమే, ధర్మాచరణమే. సత్కర్మ అంటే మంచి కర్మ అంటే అర్థం ఏంటి? ధర్మమే. కాబట్టి ఏదో బయట వాళ్లకో లేకపోతే దాన ధర్మాలే కాదండి. సత్కర్మ అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే, ధర్మంగా జీవించటమే సత్కర్మ. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళకి చేసింది కూడా కర్మే కదా, అది కూడా పాపంలో జాయిన్ అవుతుందండి. ఇంట్లో వాళ్ళకి చేసిన దాంట్లో పుణ్యపాపాలు కలగవనుకోకండి, ఎవడికి వాడే రుణానుబద్ధ రూపేణ అన్నట్టుగా వచ్చాడు. కాబట్టి రుణం ఉంది కాబట్టి నువ్వు చేయవలసింది, అక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి ఆ చేసేదేదో ధర్మంగా చేయాలి. ఆ ధర్మంగా చేసినప్పుడు ఆ పైన ఆవిడ చెప్పినవన్నీ కలుగుతాయి. లేకపోతే ఎందుకు కలుగుతాయండి? ఆ ధర్మపరులకు ఇస్తుందా? రావణాసుడికి ఇచ్చిందా? వాడికి మరణమే సంభవించింది కదా. శివుణ్ణి ప్రార్థన చేసిన ఏది చేసినా వాడికి మొత్తం వాడి యొక్క వంశమే నాశనం అయిపోయింది. కాబట్టి ధర్మాచరణ ఉన్న వాళ్ళకే. అతను ధర్మంలోకి వచ్చాడు కాబట్టి తర్వాత విభీషణుడు రాజు అయ్యాడు. రాముడు కూడా ధర్మంగా ఉన్నాడు కాబట్టి కదా. అంటే ఎప్పుడైనా సరే ధర్మం అనేది మర్చిపోరాదు. నిన్న కూడా మీరు చదివిన దాంట్లో ధర్మం అని చెప్పారు కదా. పాపం మీరేమో చదువుతున్నారు వీళ్ళు మధ్యాహ్నం పూట, ఆ చదివిన దాంట్లో రాలేదు ధర్మం అని. మరి ఎక్కడ వెళ్ళినా అదే, అప్పుడు బుద్ధి ఇప్పుడు ధర్మం. కాబట్టి సత్కర్మ ఆచరణమే ముఖ్యం. ఆ ధర్మం అనేది చాలా ముఖ్యమైనది. పుణ్యశ్రవణ కీర్తన కాబట్టి అమ్మ యొక్క మహిమాది కీర్తనము గాని నామాది కీర్తనము గాని, అంటే ఈ స్తోత్ర పారాయణలు ఇలాంటివన్నీ, మంత్ర జపము గాని పుణ్యము సమకూరుస్తుంది. పరమేశ్వరి విషయములు వినుట కీర్తించుట పుణ్యఫలదాయకములు. అందువలన పుణ్యశ్రవణ కీర్తన అని అన్నారు. అంటే వినటము పాడటము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలియనంత చిన్నపిల్లలు ఏం కాదుగా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలా ఏదైనా చేసినా కూడా
అంటే భక్తి లేనిది ఏం చేస్తారండి? టకా టకా చప్పట్లు కొట్టి చేస్తే చేతులు మంట పుడతాయి. భక్తితో చేస్తే ఆ మంట పుట్టదు. కొంతమంది చూడండి టపా టపా గొంతు అసలు అబ్బో అసలు భయపడుతుంది. చాలా భయం వేస్తూ ఉంటుంది నాకు. అసలు గొంతు చించేసుకుని నేను అదే అంటాను, కొంచెం దేవుళ్ళని పారిపోకుండా చూడండి కాస్త అంటుంది. అంటే మనకి రిసీవ్ చేసుకునేవాళ్ళు ఎందుకు అంత గట్టిగా కాస్త కాస్త స్వరంలో కొంచెం కాస్త ఆ భక్తో ప్రేమ పెట్టండి. అట్లా మీరు కయ్యా కయ్యా అరిస్తే ఆయన వస్తాడా? వెళ్ళిపోతాడండి. పోనీ ఏదో కయ్యా అరుస్తున్నాను మళ్ళీ చప్పట్లు కూడా అంత కొడితే ఇంకేం వస్తాడు ఆయన? అసలే పాపం అది. అందుకని అంత గట్టిగా దడుచుకునేటట్టు అక్కర్లా. పిల్లల దగ్గర చూడండి, చంటి పిల్లల దగ్గర మీరు ఏదో మామూలుగా పాడితే వింటారు కానీ గయ్యా గయ్యా పాడితే పాపం ఏ నిద్రపోతాడు వాడు? అలవాటు అయ్యాక నోరు మూసి పడుకుంటాడు. ఎందుకు వచ్చిన గోళ్ళే. దేవతల దగ్గర కాస్త వినయము, కాస్త ఆ గొంతు సౌమ్యంగా ఉంటే కాస్త వాళ్ళు సంతోషిస్తారు. సౌమ్యత లేకపోతే ఏం సంతోషిస్తారండి పాపం. కాబట్టి వేదాంత విచారణ ఆవశ్యకత ఉన్నది అని చెప్పారు. పులోమజార్చిత మనసా దేవీం త్రిపుర సుందరి. ఇంద్రుని భార్య కూడా అమ్మనే ఆరాధిస్తోందిట. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు వాళ్ళ పేర్లు అంటే, అంత గొప్ప వాళ్ళైనా సరే ఇంద్రాధిపత్యం ఉంది కదా, అయినా సరే అమ్మనే ప్రార్థన చేస్తున్నారని చెప్పటం. ఏం పదవులు ఉన్నాయండి? అబ్బో నాది కూడా చాలా పెద్ద పదవి అండి, నేను డైరెక్టర్నో ఇంకోటో అంటే ఇంద్ర పదవి కన్నా తక్కువే కదా పాపం. కాబట్టి ఇంద్ర పదవి ఉంది కదా మా ఆయనకని ఆవిడ ప్రార్థన చేయటం మానేలా. ఆవిడ కూడా ఆవిడ్ని ఆరాధించిందని చెప్తున్నారు. సరే, ఇక్కడ ఒక కథ చెప్పారు. ఇంద్రుడు ఒకసారి కనపడలేదు. అప్పుడు ఈ సతీదేవికి బృహస్పతి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు, అమ్మవారి మంత్రం. అది ఉపాసించటం వల్ల ఆయన ఎక్కడున్నాడో తెలిసించారు. చూడండి ఎంత లాభం. భర్త ఎక్కడన్నా పారిపోతే జపం చేసుకుంటే భర్త వస్తాడు కావాలి అని. ఎందుకు వచ్చిన గోళ్ళే అంటే అంటే ఏదైనా సరే, నష్టపోయినవైనా సరే, ఏది మీరు ప్రార్థిస్తారో అవి దొరుకుతాయని. నష్టప్రాప్తి కూడా జరుగుతుందంటే ఇష్టప్రాప్తి, అనిష్ట ప్రాప్తిలు, అన్ని ప్రాప్తులు ఆవిడే ఇస్తుంది కాబట్టి. నాకు ఎప్పుడు పారిపోలేదండి కాబట్టి చేయక్కర్లేదు. ఒకసారి పారిపోమని చూద్దాం వస్తుందంట. అంటే తెలుస్తుందో లేదో తెలియాలి కదా. అమ్మని పరీక్షించాలి అంటే వాళ్ళని ఇలా అమ్మాలి. లేకపోతే మీరు వెళ్ళిపోండి చూద్దాం వాళ్ళు చేస్తారో. బంధమోచని పరమేశ్వరి తన ఉపాసకులకు కలుగు సకల బంధముల నుండి విముక్తిని కలిగిస్తుంది. విముక్తిని కలిగిస్తుందంటే చాలా సార్లు చెప్పి ఎక్కడ పొరపాటు పడకండి. కలగజేస్తుంది అంటే వాళ్ళ ఎందు ద్వేషమో ఇంకోటో విరక్తో కలుగుతుంది, ఇంట్లో ఉండక్కర్లేదు, సన్యాసం పుచ్చుకోవచ్చు, ఇలాంటి ఆలోచనలు చేయకండి. అక్కడే ఉంటారు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు, అన్ని చేస్తారు, కాకపోతే ధర్మంగా చేస్తారు. ఇంతకుముందు ఆసక్తితో చేశారు, ఆశించి చేశారు. నేను చేస్తున్నా కాబట్టి నాకేదో ఇవ్వాలి, నాకేదో కలగాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా ఎన్నో భావనలతో చేశారు. మీరు చేసేవన్నీ కూడా అది ఏదైనా సరే, పిల్లల పెంపకమా ఇంకోట ఏదైనా సరే ఆశించి చేశారు. ఆశించి చేసినప్పుడు తప్పదు, ఆశించకుండా చేసినప్పుడు మాత్రమే ధర్మంగా, ఇది నా ధర్మం నేను చెయ్యాలి, వాడు నన్ను చూస్తే ఏమిటి చూడకపోతే ఏంటి, నా ధర్మం నేను, నా తల్లి ధర్మం చేశాను, నా భర్త ధర్మం, ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మాలను ఆచరించారు. ఆచరించినప్పుడు అసలు ఆశించటం అనేది ఉండదండి. నిన్న మొన్న చదివారు కదా, 5 పైసలు కూడా ఒకళ్ళ దగ్గర తీసుకుంటే, ఇప్పుడు కొత్తగా ఏదో మొదలెట్టారు కదా, ఏదో చదువుతున్నారు, అందులో రాలేదు, పరధనాన్ని ఆశించకూడదు. అది ఎవరిదైనా సరే. ఎందుకంటే ఆశించాలి? అస్సలు ఆశించరా. ఎందుకంటే అలా తీసుకున్నప్పుడు దానిని మళ్ళీ అనుభవించక తప్పదు. అందుకే ధర్మం అని ఎందుకండి పరమాత్మ అనండి, వేదం అనండి, శాస్త్రం అనండి ఎందుకు చెప్తుంది? నువ్వు ఆ ధర్మంగా ఉన్నప్పుడే నీకు ఉత్తమ జన్మ అనండి, జ్ఞానానికి యోగ్యత నీకు లభిస్తుంది. అందుకనే అలా చెప్తారు. కాబట్టి ఆ బంధమోచని అంటే బంధములు, ఇవన్నీ బంధములే. బాహ్యంలో మీరు ప్రతిదీ బంధమే, కేవలం మనుష్యులే కాదండి, కుక్కలతో అంటే మీరు పెంచుకుంటా అంటుంటారు కదా, అవన్నీ కూడా బంధములు. ఏదైనా బంధమే కదండి. కుక్కను పెంచుకున్న తర్వాత అది ఇదే అయిపోతే బాధ కలగలేదు? కలుగుతుంది, ఎందుకు కలగదండి?
ఒక వస్తువు పాడైతే అనుకోరు, ఇష్టం లేకపోతే ఆ పోతే బయలుదేరి అమ్మాయి అనుకుంటారు కదా. ఇలా రకరకాలు ఆ వస్తువుల పట్ల ఉంటుంది, అన్నిటి పట్ల ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని అంతా హెచ్చు తగ్గులు. కాకపోతే అన్నిటి పట్ల బంధం అనేది ఉంది. జీవుడు అంటేనే వాడు బంధముక్తుడు కాదు, అలా అనడానికి కూడా లేదు, బంధంలో ఉన్నవాడే. కాబట్టి ఆ బంధనాలని ఆవిడ తీసేస్తుంది అంటే అర్థం అవన్నీ ఏం లేకుండా అని కాదు అర్థం. వాటి పట్ల అట్లా అతి వ్యామోహం లేకుండా చేస్తుంది, ఆ వ్యామోహం లేకుండా చేస్తుంది. అన్నీ ఉంటాయి, అన్ని కొనుక్కుంటారు, శుభ్రంగా తింటారు, అన్ని చేస్తారు, అక్కడ ఇక్కడ ఏది మానేస్తానని చెప్పటం లేదు. వాటి పట్ల అతి వ్యామోహము, తాపత్రయము, అదే పొందాలి అన్న ఇవి లేవు. అంటే భావరహితుడు అవుతాడు. బంధముల పట్ల అంటే ఏదైనా సరే బాహ్యంలో సకలము పట్ల వాడికి ఆ మోహం లేకుండా చూస్తాడు. ఎందుకంటే కొంతమందికి తాపత్రయాలు ఇంకా 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 ఏవేవో తాపత్రయాలు, వాటి కోసం నానా అవస్థలు. అవస్థ అయినా పడతాడు కానీ మోహం వదులుకోడు. ఇంకా ఏం లాభమండి ఇంత విని కూడా. అంటే ఏది జరగాలో అది జరిగి తీరుతుంది అన్నప్పుడు నువ్వు కష్టపడకుండా అవి జరుగుతాయి. ఆ జరిపించే పూచి వాళ్ళకి, నువ్వు నమ్మిన వాళ్ళు. నమ్మకపోతే నువ్వు తాపత్రయ పడవలసిందే. దానివల్ల ఎఫెక్టులు, ఆ ఎఫెక్ట్ కూడా అనుభవిస్తారు. అప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొస్తారండి? తాపత్రయపడేటప్పుడు ఎవరు గుర్తురారు, తాపత్రయం వల్ల అనుభవించేటప్పుడు గుర్తొస్తారు. చూడండి, అప్పుడు ముక్కోటి దేవతలు గుర్తొస్తారు కదా. ఎవరో ఒకటి రక్షించకపోతారా? అంటే బురదలో కాలేయటం ఎందుకు, మొద్దుకోవటం ఎందుకండి? హాయిగా శుభ్రంగా ఉండొచ్చు కదా. కాబట్టి సకల బంధముల నుండి విముక్తిని కలిగిస్తుంది. జనన మరణ రూపముకు ఈ సంసార బంధాన్ని తొలగిస్తుంది. అవిద్యయే బంధహేతుగాన తన భక్త కోటికి అవిద్యని నశింపచేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సకల బంధములు తొలగింపచేస్తుంది, బంధమోచని. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆవిడ తీరుస్తుంది. కష్టాలు కూడా బంధమే కదా. అందుకని బంధురాలగా మనోహరములై దట్టములు వంకరలు నగు ముంగురులు గల కేశ సంపద కలిగి ఉన్నది. పరమేశ్వరి బంధురాలగా నల్లనై దట్టములగు ఈ పురులు సరే లోకమోహన స్వరూపిణి అనమాట. అంటే ఇక్కడ ఆవిడకి ముంగురులు ఉన్నాయట ఇలా, అందుకని బంధురాలగా. వీటన్నిటికి కూడా సూక్ష్మమైన అర్థాలు ఉన్నాయని చెప్పాను కదా. ఉంటాయి, ఒట్టిగా ఏ అమ్మద స్తోత్రంలా ఆవిడ ముంగురులు ఎందుకు పొగుడతారండి? ఒట్టుగా పొగుడతారు, కేశ సంపద కాదు. వాటికి కూడా ఏదో ఉంటుంది, ఆ అర్హత వచ్చినప్పుడు చెప్పుకుందాం. విమర్శ రూపిణి పరమాత్మ యందు అంతర్లీనమై ఉండి పరమాత్మ యొక్క స్వాభావిక స్పందనము కలిగిన ప్రథమ వికసనమే విమర్శ. పరమేశ్వరుడు ప్రకాశ రూపుడు, పరమేశ్వరి విమర్శ రూపిణి. మళ్ళీ ఇద్దరికి అభేదంగా చెప్తున్నారు. ప్రకాశ స్వరూపుడు అంటే బ్రహ్మం, బ్రహ్మం నుంచి ఆవిడ ఆవిర్భవించింది కాబట్టి ఆవిడ పరమేశ్వరి. విమర్శ అన ఆత్మ అనాత్మ వివేచనం, ఏది దూరంగా ఏం వెళ్ళదు. ఈ రూపాలకు సంబంధించింది అని కాదు, ఫస్ట్ ఒక రూపం చెప్పారు, ఎందుకంటే అమ్మ రూపంతో వచ్చింది కాబట్టి. ఆ తర్వాత అసలైంది కదా. విమర్శ అనగా ఆత్మ అనాత్మ వివేచనం. ఆ వివేకం, బుద్ధి యోచన చేయాలి కదా. ఇవన్నీ నశించేవి, ఇవన్నీ కూడా ఏది ఉండదు శాశ్వతంగా, ఆత్మ ఒక్కటే శాశ్వతం అని తెలియాలి. అవస్థాత్రయ వివేకము, పంచకోశ వివేకము, పంచభూత వివేకము, సప్తధాతు, సరే ఇవన్నీ వివేకాలు. ఈ వివేచన విధానమే స్వరూపంగా గలదు. ఇది అంతయు జ్ఞానమూలకమగుట పరమేశ్వరి జ్ఞానమూలకమగు విమర్శ రూపిణి. జ్ఞానాన్నే కలిగజేస్తుంది. ఆయన నేనెవరో తెలుసుకో అన్నారు కదా, ఆ నేనుని తెలుసుకోవటమే వివేకము. వివేక విచక్షణలని చాలా సార్లు మనకి వశిష్ఠుల వారిదానండి, ఇంకోటి అది ఉంది కదా, ఇంకోటి ఏంటి, ఆ వాటిల్లో ఏ అద్వైత గ్రంథం తీసుకున్నా సరే, అష్టావక్రులను తీసుకున్నా, ఏది తీసుకున్నా వివేక విచక్షణాలు కలిగి ఉండాలంటారు. అంటే ఒక మాట మాట్లాడే ముందర కానివ్వండి, ఒక పని చేసేటప్పుడైనా సరే అది ధర్మమైనదా కాదా అన్న ఆ వివేక విచక్షణాలు కలిగి ఉండాలి. కాబట్టి జ్ఞానం మూలకముగు విమర్శ రూపిణి అని చెప్పారు. పరమేశ్వరునందు స్వతసిద్ధముగా విమర్శ అనబడు కంపన శక్తి ఉన్నను, కంపన శక్తి కలదు. అదియే చేతన అచేతన ప్రపంచాన్ని కల్పించుట లయించుట చేస్తూ ఉంటుంది. ఆయనే కల్పిస్తాడు, ఆయనే లయం చేస్తాడని చెప్పారు కదా. వాచక శక్తి, విమర్శ శక్తి,
భావము, ప్రకాశ శక్తి, భావ స్ఫురణము, ఇవన్నీ కూడా కార్యకారణాలు, ఇవన్నీ ఏదైనా సరే రెండిటికి అవినాభావ సంబంధం, అన్యోన్య ఆవశ్యకత ఉన్నది. ఒకటి అంటే స్వామి ఉన్నాడంటే ఆవిడుంది, ఆవిడ ఉన్నాడంటే ఆయన ఉంది. సృష్టి ఉన్నది అంటే ఇవన్నీ ఉన్నాయి. చేతనం ఉందంటే అచేతనం ఉంటుంది. కార్యం ఉన్నప్పుడు కారణం ఉంది. ఆ కారణం లేని స్థితికి వెళితే అదే అసలైన జ్ఞానం. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక భావన ఉన్నప్పుడు స్ఫురణ, ఇలాంటివన్నీ కూడా వాటికి ఒకదానికి ఒకటి ఉంది. కాబట్టి ఏది ఎలా ఉన్నా ముందు ఆ భక్తి అనేది అచంచలంగా ఉండాలి అంటే మీ యొక్క భావనలు, ఆచరణలు అన్నీ కూడా ధర్మంగా ఉండి తీరాలి. ధర్మం లేని వాడికి భక్తి అంత కుదరదు. ఆ సమయంలో ఉంటాడు, ఏదో కోరిక కోరుకుంటాడు, రావణాసుడిలాగే అవుతుంది. కాబట్టి భక్తికి ఆ కుదరాలి, అనన్యమైన, కాబట్టి అకుంఠితమైన అంటాం. అంటే అసలు ఇక ఏమాత్రం కూడా అటు ఇటు వెళ్ళని ఆ దృఢమైన భక్తి కలగడానికి ధర్మాచరణ అనేది అత్యంత ఆవశ్యకము. ఇక్కడ సత్కర్మ అత్యంత ఆవశ్యకం అని చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ధర్మాచరణ ఉండి తీరుతుంది. కాబట్టి బుద్ధి అనుసారిణి. కాబట్టి మీ బుద్ధి ఎలా చెప్తుందో మీరు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి బుద్ధిది అనడానికి లేదు. బుద్ధి అంటే మీరే. మీరు వేరు, మీ బుద్ధి వేరు, మీ ఆచరణ వేరు అనేది అనవసరమైన సమర్థింపుల జోలికి వెళ్ళకండి. ఏదో కారణాలు చెప్పకూడదు. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా, నువ్వు చేసింది ధర్మమా కాదా, అంతే. కాబట్టి ఆ ధర్మమైన ఆచరణ ద్వారా ఆ పరిపూర్ణమైన భక్తి గనక మీరు భక్తి అంటే ఆ శ్రద్ధ విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా ఆ అహం బ్రహ్మాస్మి స్థితి ఆ సెకనే మీకు కలిగి తీరుతుంది. శుభం భూయాత్.